ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. నమస్తే అందరికి. ఋగ్వేదాది భాష్య భూమిక శ్రీమద్ దయానంద విరచిత వేదోత్పత్తి విషయంలో ఈరోజు ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని అంటే, వేదముల యొక్క ఉత్పత్తి విషయములో పరమాత్మునికి ఏమి ప్రయోజనము అనేది ప్రశ్న. నిన్నేం ప్రశ్న ఉండే? వేదములను మానవుడు రచించలేడా అనేది. అది మానవుడి వల్ల సంభవం కాదు. మానవుడికి స్వాభావిక జ్ఞానం ఉంటుంది, కానీ తాను ఆత్మను ఎటువంటి కర్మలకు ఏ విధమైన ఫలం ఇవ్వాలి, ఏ విధంగా యంత్రాల నిర్మాణం చేసుకోవాలో మూల జ్ఞానం అయితే జీవాత్మకి ఉండదు. అది పరమాత్ముని చేత తెలుసుకొని వృద్ధి చెంది చేసుకునే ప్రయత్నం ఉంటుంది. కావున వేదములను పరమాత్ముడు ఉపదేశిస్తాడు, మానవాళితో కాదు అని నిన్న తెలుసుకున్నాం. ఈ రోజు ప్రశ్న: వేదోత్పాదన ఈశ్వరస్య కిం ప్రయోజనం అస్తితి అత్ర వక్తవ్యం. వేదానాం ఉత్పాదనే ఖలు తస్య కిం ప్రయోజనం అస్తితి. అస్య ఉత్తరం వయం న జానీమః. సత్యమేవైతత్ తావద్ ద్వేత ఉత్పాదనే యదస్తి ప్రయోజనం తత్ శృణుత. ఈశ్వరే అనంత విద్య అస్తి వా న వా? అస్తి. సా కిమర్థాస్తి స్వార్థ? ఈశ్వరః పరోపకారం న కరోతి కిం? కరోతి. తేన కిం? తేనేదమస్తి విద్యా స్వార్థ పరార్థా చ భవతి. తస్యాః తద్విషయత్వాత్ యద్మద్ అస్యదర్థ ఈశ్వరః విద్యోపదేశం న కుర్యాత్ తదా అన్యతర పక్షే సా నిష్ఫల స్యాత్. తస్మాత్ ఈశ్వరేణ స్వవిద్యా భూత వేదస్యోపదేశేన సప్రయోజనత సంపాదిత. పరమ కారుణికో హి పరమేశ్వరోస్తి పితృవత్. యథా పితా స్వసంతతిం ప్రతి సదైవ కరుణాం దధాతి తతేశ్వరోపి పరమ కృపయా సర్వ మనుష్యార్థం వేదోపదేశముపచక్రే. అన్యతా అంధ పరంపరయా మనుష్యానాం ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యా వినా పరమానంద ఏవ న స్యాత్. యథా కృపయామాన ఈశ్వరేణ ప్రజా సుఖార్థం కందమూల ఫలతృణాదికం రచితం. నా కథం నా సర్వ సుఖ ప్రకాశికం సర్వ విద్యామయం వేద విద్యాముపదిశేత్. కించ బ్రహ్మాండోత్ ఉత్కృష్ట సర్వ పదార్థ ప్రాప్త్య యావత్ సుఖం భవతి న తావద్ విద్యా ప్రాప్తి సుఖస్య సహస్రతమేనాంశేనాపి తుల్యం భవతి. అతో వేదోపదేశ ఈశ్వరేణ కృత ఏవాస్తీతి నిశ్చయః. ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు పరమాత్ముడు కందమూల ఫలాలను నిర్మాణం చేసి వదిలిపెడితే ఏం జరిగేది? ఆహార పదార్థాల వరకే పరమాత్ముడు సృష్టిని రచించి వదిలిపెడితే ఏమి నష్టమయ్యేది?
ఎవరైనా చెప్పగలుగుతారా? తినే ఆహారం కూడా ఎవరు ఉండరు కదా. వాటిని ఉపయోగించడానికి ఎవరు ఉండేవారు కాదు కదమ్మా. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనకు తెలిసేది కాదు. ఇంకా కేవలము ఆహార పదార్థాల వరకు మాత్రమే పరమాత్ముడు ఉత్పత్తి చేసి ఉంటే మరి మానవ జన్మకి పశు జన్మకి ఏమిటి వ్యత్యాసం? అవునా? మార్గం తెలియకపోయేది, జ్ఞాన మార్గం తెలియకపోయేది. తెలియకపోయేది కదా. ఇది చెప్తున్నాడు ఇక్కడ. వేదములను ఉత్పన్నమొనర్చుటలో ఈశ్వరునకు గల ప్రయోజనమేమి? ఈ వేదములను ఎందుకు ఉపదేశించాడు, ఎందుకు ఉత్పన్నం చేశాడు, దీనివల్ల ఆయనకి ఏమిటి ప్రయోజనము అని అడుగుతున్నాడు. మీ ప్రశ్న ఉత్పన్నము చేయుటలో ప్రయోజనం ఏమి అని అడుగుతున్నారు. అసలు చెయ్యకపోతే ఏమి అని ప్రశ్నిస్తే సమాధానం దొరికేది కదా. ఎందుకు చేశాడు అనేది కాదు, చెయ్యకపోతే ఏమి జరిగేది, ఇది మనం తెలుసుకోవాలి. అవునా? ముందైతే వేదములు నిత్యము, వేదములు నిత్యం, నిత్య పదార్థానికి ఉత్పత్తి ఉండదు, అది ఒక్కటి తెలుసుకోండి. ఏదైతే పదార్థం నిత్యమో, ఉత్పత్తి అంటే మనం ఏం తెలుసుకున్నాము, సంయోగింపబడిన పదార్థమే ఉత్పత్తి, అది మళ్ళీ వియోగం చెందితే మరణం అంటున్నాం. మరి వేదములు ఉత్పత్తి అయిన తత్వం కాదు, ఇది పరమాత్ముని జ్ఞానం. పరమాత్ముడే పుట్టనప్పుడు పరమాత్ముని జ్ఞానము కూడా పుట్టదు. పరమాత్ముడు ఎప్పుడున్నాడో అతని జ్ఞానము కూడా అప్పుడు ఉంది. పరమాత్ముని జ్ఞానము నిత్యము, ఎందుకంటే పరమాత్ముడు నిత్యము కావున పరమాత్ముని జ్ఞానము కూడా నిత్యమే. అందుకనే వేదముల యొక్క ఉత్పత్తి జరగదు, వేదములు ఎప్పుడు పరమాత్మలో ఉంటారు. అర్థమైందా? పరమాత్మలో జ్ఞానం ఎప్పుడు కూడా ఉంది, దానికి ఉత్పత్తి నాశనము ఉండదు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమైతుందమ్మా ఉత్పత్తి అయిందని ఒప్పుకుంటే ఏమవుతుంది అంటే, మరి ఉత్పత్తి అయినప్పుడు నాశనం కావాలి కదా. మరి ఉత్పత్తి నాశనం ఉన్నప్పుడు ఒక సృష్టిలో ఈ వేదం ఉపదేశిస్తాడు, అది నాశనం అయిపోతుంది. నాశనం అయినాక మళ్ళీ మరొక సృష్టిని పరమాత్ముడు తయారు చేస్తాడు, మరలా అప్పుడు వేదోత్పత్తి జరగాలి కదా. అప్పుడు మరి పూర్వ సృష్టిలో ఏ వేదాన్ని ఉపదేశించాడో మళ్ళీ అదే వేదం అక్కడ ఉండదు కదా. ప్రశ్న అర్థమవుతుందో? ఇక్కడ మనం వివేచన చేసుకోవాలి. వేదములను ఏ సృష్టికి ఆ సృష్టికి పరమాత్ముడు ఉత్పత్తి చెయ్యడు. క్లారిటీగా అర్థమవుతుందా? ఏమిటి, ఏం తెలుసుకున్నాము? వేదములను ఏ సృష్టికి ఆ సృష్టి ఉత్పత్తి చెయ్యడు. ఋషులు మారుతారు కానీ వేదాలు మాత్రం అవే ఉంటాయి అని అర్థమైంది. అర్థమైందా? ఋషులు మారొచ్చు, మనలాంటి వాళ్ళం కూడా ఋషికలం అవ్వచ్చు. ప్రతి సృష్టిలో ఆ ఆత్మలే వేదాన్ని వింటవి అనుకోవద్దు, ఏ ఆత్మలైనా వేదాన్ని వినొచ్చు. ఇప్పుడు జిల్ల పురుగులుగా ఉన్నటువంటి ఆత్మలు మానవ జన్మ ఎత్తిండ్రనుకో, జిల్ల పురుగులు గబ్బిలాలుగా శరీరాన్ని పొందిన ఆత్మలు వాళ్ళ పాపకర్మ సమాప్తం అయిపోగానే మానవ జన్మకు వచ్చిండ్రనుకోండి, వాళ్ళ మానవ జన్మలో పురుషార్థం చేసిండ్రు. మోక్షానికి వెళ్ళిన జీవాత్మలకి ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు, కానీ మానవ జన్మ ఎత్తిన జిల్ల పురుగు నుండి మానవ జన్మకు వచ్చి పురుషార్థం చేస్తే వీళ్ళ ద్వారా ఇంకొక సృష్టిలో వేదోపదేశం జరిగే అవకాశం ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటున్నాం? ఏం తెలుసుకున్నాం ఇప్పుడు మనం? పురుషార్థం చేస్తే ఎవరికైనా వినడానికి, ఈ జన్మల జల్ల పురుగులకు కూడా మళ్ళా జన్మల కూడా వేదాలను వినడానికి అధికారం ఉన్నది, అధికారం ఉంటుంది. అర్థమైందా? అందుకే ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఏదో ఒక, ఇప్పుడు మన ఆత్మతత్వం నిత్యము, సృష్టి కూడా నిత్యము. నిత్యమైనప్పుడు మనం ఏం చేయాలి? మనము కూడా ఎప్పుడో ఒకసారి ఈ వేదాన్ని ఉపదేశించి ఉంటాం. మనము కూడా పరమాత్ముని చేత ఈ వేద జ్ఞానాన్ని ఋషులుగా చెప్పి ఉంటాం. అందుకే ఆ సంస్కారం మన ఆత్మలో ఏంటి, అందుకే ఆ సంస్కారం ఉన్నది, ఈ దారికి వచ్చినాము, సంస్కారాలు ఉన్నాయి ఉన్నవి. అర్థమైందా?
మనం ఇంతవరకు ఎప్పుడు వేదాలని ఉపదేశించలేదేమో, ఋషికలుగా పుట్టలేదేమో అన్న భ్రాంతి ఉండొద్దు. ఎందుకంటే సృష్టి కార్యం నిత్యం, పరమాత్ముడు నిత్యం, తర్వాత మనకు నిత్యం కనుక మనము కూడా అలాంటి ఋషికలుగా జన్మించి ఉన్నాము. అర్థమైందా? మనం అటువంటి ఋషికలుగా జన్మించి ఉన్నాము. మళ్ళీ భోగ ప్రవృత్తిని పెంచుకొని ఉన్నారు. కావున మనము చంచలమైనందుకు మళ్ళీ దిగిపోయాము. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? మళ్ళీ వృద్ధి చేసుకుంటున్నాం. మళ్ళీ వృద్ధి చేసుకుంటున్నాం. సరేనా? ఇది మనం గమనించుకోవాలి. అందుకనే ఇప్పుడు ఈ ఉపనిషత్తులు ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ దయానందుడు ఈ ఋగ్వేదాది భాష్య భూమిక రాశాడు. ప్రతి సృష్టిలో మనము దయానందుడే ఈ వేదాన్ని చెప్తాడనుకోవద్దు, మనం కూడా చెప్పొచ్చు. అర్థమైందా? ఇంకో సృష్టిలో దయానందుని లాంటి పని మనం కూడా చెయ్యొచ్చు. సరేనా? దయానందుని లాంటి పని మనం చెయ్యొచ్చు. ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఏం లేదమ్మా. ఇంకా ఇప్పుడు హ్యాపీగా ఉందా? పురుషార్థం చేస్తే ఏదైనా సాధించవచ్చు. పురుషార్థం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. పురుషార్థం చేస్తే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇంకా సరేనా? ఇక్కడ అదే అంటున్నాడు, ఈ వేదములు ఎవరి కోసం ఉపదేశింపబడినవి అంటే మనుష్యుల కోసమే. ఎందుకు? ఆత్మ ఉన్నతి సాధించాలి అంటే జ్ఞానం కావాలి. అది పరమాత్ముని యొక్క అనంతమైన కృప కదా. పరమాత్మలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకొని మళ్ళీ మన ద్వారా సొసైటీకి మనం ఇస్తున్నామంటే అది ఎంత పెద్ద అవకాశం చెప్పండి. ఇప్పుడు మీరు ఒక సోఫా తయారు చేశారు. ఆ సోఫా తయారు చేసి మీరు మీ కోడల్ని కూర్చోబెట్టారనుకోండి, అంటే మీరు ఎంత ఉదార హృదయం ఉంటది మీ కోడలికి ఇస్తారు. కూతురికి ఇవ్వడంలో గొప్పతనం లేదు, కోడలికి ఇవ్వాలి అంటే, కోడలికి ఇస్తున్నామంటే గొప్పతనమే, ఔదార్యం అన్నట్టు. అదే ఇక్కడ అదే అన్నమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఏంటి? భగవంతుడు మన పైన తన యొక్క సంపూర్ణ నాలెడ్జ్ ని మనం ఏం చేస్తున్నాము మనం ఆపాదించుకుంటే మరొక చోట పరమాత్ముడు ఆ వేదాన్ని ఇతరుల ప్రాణులకు మన ద్వారా ఉపదేశింపజేస్తున్నాడు. అది మనం తెలుసుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నాడు? మరి ఈశ్వరుని విద్య అతనికి పదార్థములను ఎరుంగుటకు వాన్ని రచించుటకు ఉపయోగించును, అదియే దాని ప్రయోజనం. మనం ఎప్పుడైతే పరమాత్ముని యొక్క వేద సిద్ధాంతాన్ని తెలుసుకుంటున్నామో, తెలుసుకున్నప్పుడు మనం ఏం అభివృద్ధి చేసుకుంటున్నాము? జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. అర్థమైంది? మరి అటులైన ఈశ్వరుడు పరోపకారం ఉనర్చునా లేదా? ఎప్పుడైతే మనమే ఈ ప్రయోజనాలను మనం అంటే విమానాలను మనమే తయారు చేసుకుంటున్నాము, పృథివీని చాలా సమతుల్యంగా మార్చుకుంటున్నాం, పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నాం, అనేక ఐశ్వర్యాలను మనం పొందుతున్నాం కదా. ఇప్పుడు భగవంతుడు వట్టి బంగారు ముద్ద ఇచ్చాడు. ఆ ముద్దను మనం ఏం చేస్తున్నాము? మనకి కావలసిన ఆకారాలు మనం తయారు చేసుకుంటున్నాం, అందమైన నగలుగా తయారు చేసుకుంటున్నారు. భగవంతుడు ఏంటి? పృథివీని ఇచ్చాడు. మీరేం చేశారు? ఆ పృథ్వీలోని మట్టి చెప్పండి వంజక్క.
అదే భవన నిర్మాణాల కోసం ఉండడానికి భవన నిర్మాణాలు, మళ్ళీ మనం తినడానికి పంటలు, అలా అన్ని రకరకాలుగా చేసుకుంటున్నాం కదా. పరమాత్ముడు ఓన్లీ మెయిన్ మెటీరియల్ ఇస్తున్నాడు, దాన్ని మనం ఏం చేస్తున్నాం? వృద్ధి చేసుకుంటున్నాం. కానీ అలా వృద్ధి చేసుకుంటున్నామంటే మనలో అహంకారం ఉండొచ్చా? ఉండకూడదు కదా. అందుకే మీరు చూడండి, వివాహ సంస్కారం చేసేటప్పుడు అక్కడ వధూవరులు 5 రకాల యజ్ఞాలు చేస్తారు. మనమేమో ఈ రోజుల్లో బాగా మేకప్ అయ్యి చుట్టాలు వచ్చిండ్రని మధ్య మధ్యలో జలపానం ఇవ్వడము, స్నాక్స్ ఇవ్వడము, దీనికి ఇంపార్టెంట్ ఇస్తాం మనమంతా. ఇది చాలా ఎక్కువైపోయింది భోగ ప్రపంచం. కానీ వివాహ సంస్కారంలో మన మంత్రాలని గనక అర్థం చేసుకుంటే, వాళ్ళిద్దరూ బ్యాచులర్ అంటే బ్రహ్మచర్య జీవితం నుండి వచ్చారు. అప్పటి వరకు వాళ్ళ జీవనం ఎలా కొనసాగింది? వాళ్ళ జీవితం ఎలా కొనసాగింది? భిక్షాటన ద్వారా కొనసాగింది. ఆ బ్రహ్మచారిది కానీ బ్రహ్మచారులది కానీ విద్యాభ్యాసము ఎలా సాగింది? ఒక సింపుల్ గా భిక్షాటన ద్వారా సాగింది. వాళ్ళు ఇప్పుడు గృహస్థంలోకి వస్తున్నారు. వాళ్ళు ఇంకా ఉద్యోగాలు ఇప్పుడు గృహస్థంలోకి వచ్చారు. వాళ్ళకంటే ఒక ఇల్లు ముంగిలి ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు అగ్ని సాక్షిగా కూర్చొని వాళ్ళకి ఏమేమి కావాలో ప్రార్థించుకుంటున్నారు. వాళ్ళ గృహస్థ జీవితం సుఖముగా సాగాలి అంటే వాళ్ళకి ఏమేమి కావాలో భగవంతునితో ప్రార్థించుకుంటున్నారు. మనలాంటి పెద్ద మనుషులం ఏం చేస్తున్నాం? ఆ వివాహానికి వెళ్ళి చెప్పండి, వాళ్ళ ప్రార్థనని ఎంగిల్ చేస్తున్నాం. వాళ్ళేమో సింపుల్ లైఫ్ నుండి ఒక మంచి లైఫ్ ని కోరుకోవడానికి ఆ ఎదురుగా అగ్నిని పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే, మనం ఏం చేస్తున్నాము? మాట్లాడి తుప్పిర్లతో, తిని ఎంగిలితో ఆ వాతావరణాన్ని అంతా కూడా ఎంగిలి చేస్తున్నాం. ఆ ఎంగిలి వాతావరణంలో దంపతులు కూడా ఎంగిలే అయిపోతున్నారు. ఇప్పుడు విడాకులు ఎక్కువైపోతున్నాయి అంటే మీ బ్లెస్సింగ్ ఎక్కడ పనికి వస్తుంది? మనం ఆలోచిస్తున్నామా? అక్కడ ఏం కోరుకుంటాడు? ఆ వధువు పాణిగ్రహణం చేస్తూ ఏమి కోరుతుంది? 2వ హోమములో అలాగే మొదటి హోమములో ఒక్కొక్కసారి ఆ మంత్రాలు చదువుతూ ఉంటే అసలు మనం ఏం తయారవుతున్నాం? సమాజానికి ఏమి జ్ఞానం ఇస్తున్నాం? మేము ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ నివసించే చుట్టుపక్కల వాళ్ళు మా గురించి నకారాత్మకంగా ఆలోచించే వాళ్ళు ఉండకూడదు అని మొదటి అగ్నిహోత్రం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గురుకులంలో తెల్లటి కాగితంలాగా జ్ఞానాన్ని మాత్రమే ముద్ర వేసుకొని బయటకు వచ్చారు. వాళ్ళకి ఈ ప్రపంచ కపటం తెలియదు. ఈ ప్రపంచ కపటములో వాళ్ళు జీవించాలి అంటే వాళ్ళకంటే ఒక అనుభవం రావాలి. 2వ హోమం అగ్నికి సాక్షిగా చెయ్యి పట్టుకుని, నేను ఈ గృహస్థం అనే బండిని ఒక భార్యగా ఒక భర్తగా నడిపించుకుందామని కోరుకుంటారు. 3వ అగ్నిహోత్రం చేసేటప్పుడు మేము చక్కటి గృహాన్ని నిర్మించుకుంటాము అని అంటారు. కానీ మీరేం చేస్తారు? సిమెంటులో బూడిదని కలిపి, బియ్యంలో రాళ్ళు కలిపి, పల్లీలకు మట్టి పూసి సంపాదించి పెట్టేశారు. పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి. ఇక మీకు డబ్బు విలువ ఏముందని ఎందుకు దేవుణ్ణి ప్రార్థిస్తారు? మీరే 40 లక్షల కారులో 50 లక్షల ఇండ్లలో మీరు తిరుగుతారా? మీ ఒంటి మీదనే 10 లక్షలు ఉంటాయి. మిమ్మల్ని ఎవరిని మీరు పెళ్లికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని నిలువు దోపిడీ చేస్తే దొంగకి మీ ఒంటి మీద ఉన్న పదార్థాలన్నీ 10 లక్షల వాల్యూ ఉంటవి. ఇక మీ ప్రార్థన వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? అందుకే మీకు శ్రద్ధ లేదు, వధూవరులకి శ్రద్ధ లేదు. ఎందుకంటే అక్కడ మనం గృహ నిర్మాణం జరగాలి అని కోరుకుంటే ఆల్రెడీ వాళ్ళకే లెక్కలేని 10 ఇండ్లు ఉన్నాయి కదా. 10 ఇండ్లు ఉన్నాయి కదా అయ్యవ్వ సంపాదించింది. మరి అయ్యవ్వ నిజాయితీగా సంపాదించిండ్రా అంటే లేదు. తెలివి ఉంటే తమ్ముడు అన్నం దోచుకుంటాడు, అన్న తమ్ముని దోచుకుంటాడు, మిత్రుని దోచుకుంటాడు, రాజుని దోచుకుంటాడు, ప్రజని దోచుకుంటాడు, కట్టేశాడు. ఇక ఏం విలువ ఉంది? అందుకనే
మీరు మెటీరియల్నే మీ పిల్లలకి ఇచ్చారు, మీ పిల్లలు కూడా మెటీరియలే అయిపోతున్నారు. నా మాట వినట్లేదు, విడాకులు ఇచ్చేస్తా, అయిపోతుంది. అంతేనా కాదా? ఈ రోజున్న జీవన విధానం ఏంది? మీరు నిజంగా చెప్పండి. ఒక్క పెండ్లన్నా మీరు 2 గంటలు మౌనంగా కూర్చొని తినకుండా అక్షంతలు ఇచ్చే పరంపరలు ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాయా చెప్పండి. స్నాక్స్ తిందామా, జ్యూస్ తాగుదామా, టైం అయిపోతుంది ఫుడ్కి వెళ్దామా, తర్వాత లైన్ లో నిలబడ్డామా, అమ్మాయి చీర బాగుందా, అమ్మాయి నగ బాగుందా, అయిపోయింది. ఇంతే కదా. మన ఫ్రెండ్స్ లో ఉన్న చీరలు మనం కట్టామా లేదా, ఇంతకంటే ఎక్కువ మనం ముందుకు పోతున్నాం. ఇక్కడ అదే చెప్తాడు. ఏమని? ఒకవేళ పరమాత్ముడు వేదోపదేశం ఇస్తేనే మనం ఇంత గొప్పగున్నాము, ఇక వేదాలని ఉపదేశించకపోతే ఎక్కడుంటాం? విచ్చలవిడిగా తయారైపోతాం. ఇది అర్థమైందా? పరమాత్ముడు ఎంత ఉపకారం చేశాడంటే, నువ్వు శరీరమే కాదు అలంకరించుకోవడానికి, శవానికి కూడా జనాలు 10,000 చీర కడతారు. అదే దానం ఏమనండి, 250 రూపాయల చీర దానం ఇస్తారు. 250 రూపాయలు పనికిరాని కలర్ చీర దానం ఇస్తారు. కానీ శవానికైతే ఏంటి, ఇక పంతులు చనిపోయిన గడియ బాగాలేదని చెప్తే మంచిగా గుండు చేసుకోవచ్చు మిమ్మల్ని. పంతులు చనిపోయిన గడియ బాగాలేదు, ఆత్మ వెనుకకు వస్తుందంటే చాలు, అయ్యో పంతులు, ఇక పంతులు చెప్పిండు, మన మైండ్ లో కూర్చుంది. ఆ రోజు పొద్దున బాడీ నొప్పి, అయ్యా నీకు నొప్పులా, నాకు కూడా నొప్పులు, నాకు కూడా నొప్పులు. నిజంగా ఆత్మ వెళ్ళలేదు, ఇక పంతుల్ని పిలవాల్సిందే, శాంతి హోమాలు చేయాల్సిందే, అయిపోయింది. ఇక అర్థమైందా? ఈ విధంగా మనం అంధకారం వైపే వెళ్తున్నామే తప్ప ప్రకాశం వైపు మనం వెళ్ళడం లేదు. అందుకనే పరమాత్ముడు చేసిన మానవుల పట్ల మహా ఉపకారం ఏమిటి అంటే వేద జ్ఞానమే. ఆయన అంత ఉపకారం చేశాడు. ఏంటి? నువ్వు ఆత్మవి. నీవు ఈ దేహంలో ఉన్నప్పుడు ఏవైతే కష్టాలు అనుభవిస్తున్నావో, ఆ కష్టాలు లేని మరొక ప్రపంచం కూడా ఉంది అని తెలియజేసినటువంటి తండ్రి ఆ పరమాత్ముడు. లేకపోతే ఇక్కడనే కొట్టుకు చచ్చే వాళ్ళం కదా. మానసికంగా వ్యాధులతో ఇక్కడే సతమతం అయ్యే వాళ్ళం. కానీ పరమాత్ముడు ఏం చెప్పాడు? నీ నిజాయితీకి ఇక్కడ అవకాశం లేకపోయినా నిరాశ పడకు, ఇంకో దగ్గర నీకు అవకాశం ఉంది. అది ఉందా లేదా నువ్వు టాలీ చేసుకోవాలంటే కూడా ఒక్కసారి నీ దేహంలో ఒక హృదయ గూడు ఉంది, ఆ గూడులోకి వెళ్ళు అని చెప్తున్నా. మనం అనవచ్చు, చచ్చిపోయినాక ఎందుకు ఇస్తావయ్యా, మోక్షం ఉందా లేదా, ఇప్పుడే ఇవ్వచ్చు కదా. అందుకే పరమాత్ముడు మోక్షంలో ఉన్న జీవాత్మ ఏ సుఖాన్ని పొందుతుందో ఆ సుఖాన్ని ఈ వర్తమాన దేహములోనే ఏంటి ఒక వ్యవస్థ చేశాడు. అందుకే మనకు 2 హృదయాలు, ఒకటి రక్త ప్రసారణ జరుగుతున్న హృదయం, మరొకటి పరమాత్ముడు నివసించే హృదయం. అర్థమైందా? పరమాత్ముడు నివసించే హృదయానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ ఆనందాన్ని పొందితే, అప్పుడు మీలో విశ్వాసం కలుగుతే అప్పుడు పరమాత్ముడు అంటాడు, ఇది అరగంటనే పొందావురా, అక్కడ నేను 36,000 సృష్టి కాలాల పర్యంతం ఇస్తానని అప్పుడు చెప్తున్నాడు. కానీ ఆ గూటిలోకి వెళ్ళాలి అంటే మానవ దేహంలోనే మస్తిష్క భాగంలో ఆ గూడు ఉంది. కానీ ఆ గూటిలోకి వెళ్ళాలంటే జీవాత్మ ఏం చేయాలి? పురుషార్థం చేయాలి, సాధన చేయాలి. జీవాత్మ ఆ గూటిలోకి అలంకరించుకోకుండా వెళ్ళడానికి వీలు లేదు. నూతనంగా వివాహం చేసుకున్న పురుషుని దగ్గరికి స్త్రీ అలంకరించుకోకుండా వెళ్తే పురుషుడు ఆమెని కౌగిలించుకోడు. అటులనే పరమాత్మని దగ్గరికి వెళ్తున్నటువంటి జీవాత్మ కూడా తనంతాను అలంకరించుకోవాలి. ఏమని అలంకరించుకోవాలి? జీవాత్మ దేహ అలంకరణ లేకపోతే ప్రకృతి పురుషుడు శృంగారం చెయ్యడం లేదు.
అటులనే ఆత్మ అలంకరించుకోకపోతే బ్రహ్మాండ పురుషుడు కూడా ఆత్మతో శృంగారము చెయ్యడు. ఇక్కడ ఆత్మ అలంకరణ ఏమిటి? శుద్ధత్వము, జ్ఞానం, సత్యము, ఆనందం. అర్థమైందా? ప్రకృతి పురుషుడేమో నగలు, తెలుపు, నలుపు చూస్తాడు, కానీ బ్రహ్మాండ పురుషుడు స్వచ్ఛత చూస్తున్నాడు. ఇది తెలుసుకున్న జీవాత్మ ఏం చేస్తుంది? అటువైపు వెళ్తుంది. తనంతాను అలంకరించుకుంటుంది. అలంకరవతి అయినటువంటి ఆత్మనే పరమాత్ముడు ప్రేమిస్తాడని తెలిసిన తర్వాత జీవాత్మ ఏం చేస్తుంది? అలంకరించుకోవడానికి ప్రయత్నిస్తుంది, చేస్తుంది. వేదములు ఉన్నవి దానికే అంటాడు. అర్థమైందా? విద్య స్వార్థం కొరకును పరార్థం కొరకును ఉపయోగించును. విద్య నేర్చుకుంటే 2 సిద్ధులు, ఒకటి స్వార్థం, రెండవది పరార్థం. అయ్యదియే దాని గుణం. దాని వలన స్వార్థ పరార్థములు 2ను సిద్ధించును. కావున పరమేశ్వరుడు తన వేద విద్యను జీవుల మనకు ఉపదేశింపని పక్షమున విద్య వలన పరోపకారము చేయవలయును అనేది ప్రయోజనము సిద్ధింపదు, చరితార్థం కాదు. అందువలనే పరమేశ్వరుడు తన వేద విద్యను మనకు ఉపదేశించి దానిని సఫలం చేసి ఉన్నాడు. పరమాత్ముడు వేద విద్యను 2 ఉద్దేశాలతో ఇచ్చాడు, ఒకటి స్వార్థం, మరొకటి పరార్థం. స్వార్థం ఏంటి? తనని తెలుసుకోమని, తనతో మిత్రత్వాన్ని పొందుమని. ఓ జీవాత్మ, నీవు నాకు మిత్రుడవు అవ్వాలి అంటే కూడా నీకు వేద విద్యనే ముఖ్యం. అటులనే నువ్వు సమాజంలో ఉపకారము చెయ్యాలంటే కూడా విద్యనే కావాలి, వేద విద్యనే ముఖ్యము అని చెప్తున్నా. అర్థమైంది? పరమేశ్వరుడు మనకు తల్లిదండ్రుల వంటి వాడు. మనమందరము అతని ప్రజా సంతానము. అతడు తన ప్రజపై నిత్యము కృపా దృష్టిని ఉంచును. విజేతమ్మ, నీకు కూతురు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 40 సంవత్సరాలు అయితే. 40 సంవత్సరాలలో మీకు కూతురు మీద ప్రేమ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అలసిపోవట్లే కూతుర్ని ప్రేమించి ప్రేమించి? అలసిపోము. ఎందుకు? ఇష్టం గనక అలసిపోము కదా. ఇప్పుడు అందుకే ఆధ్యాత్మిక సత్సంగం మిస్ అవుతున్నా సరే అమెరికాకి పోతుంది ఇప్పుడు 6 నెలలు. ఎందుకు? పోయినందుకే బాధ అవుతుంది, పోయేటందుకే బాధ అవుతుంది. ఇవాళ అదే గుర్తు చేసుకొని మామయ్యతో అంటా ఉన్నా, ఈ సత్సంగాలన్నీ మిస్ అయిపోతా అని బాధ అవుతుంది. అంటే దేవుడి మీద ప్రేమ పెరిగిందనమాట. అంతకుముందేమో కూతురు వీసా పంపిస్తే గంతులేసేది, ఇప్పుడు కాస్త కూతురు కంటే దేవుడి మీద పెరిగిందనమాట. మార్పు వచ్చింది. అయితే మిస్ అవుతామని బాధ అవుతుంది, ఎక్కువ మిస్ అవుతున్నామని బాధ అవుతుందా? అంటే తల్లిదండ్రులు తమ బిడ్డల్ని అహర్నిశలు ప్రేమిస్తారు కదా. అలాగే పరమాత్మునికి మనము బిడ్డలైనప్పుడు పరమాత్ముడు కూడా మనని ప్రేమిస్తాడు. నిజం చెప్పండి, మీ బిడ్డ మీరు తీసుకోండి, మీరు మీ కూతుర్ని ప్రేమించినంతగా మీ కూతురు మిమ్మల్ని ప్రేమిస్తుందా? బల్ల గుద్ది చెప్పండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు. వాళ్ళ పిల్లలను వాళ్ళు ఎక్కువ ప్రేమ చేస్తారు కదా. మరి పరమాత్ముడు కూడా మననే ఎక్కువ ప్రేమ చేస్తాడు, మనం పరమాత్ముని ఎక్కువ ప్రేమ చెయ్యము. అది గుర్తించుకోండి. నువ్వు ఆలోచిస్తలేము, అట్లా ఆలోచించినాడు ఖచ్చితంగా ఇటువైపే వస్తాం. సరేనా? ఇంకా ముందుకెళ్దామా? తల్లిదండ్రులు తమ సంతానంపై ఎల్లప్పుడూ కరుణ కలిగియుందురు. సంతానము సుఖపడుట ఎట్లు విధముల యత్నింతురు. సంతానం సుఖపడాలని తల్లిదండ్రులు ఏం చేస్తారు? చూడండి, దయానందుడు ఎక్కడ పట్టుకొచ్చేసాడు.
దయానందుడు ఎంత కరుణామయుడో చూడండి, ఎలా వ్యాఖ్యానం చేస్తున్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లలు సుఖపడాలని ఏ విధమైన ప్రయత్నం చేస్తారో అటులనే పరమాత్ముడు కూడా జీవాత్మల పట్ల అదే ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నాడు. అట్లే ఈశ్వరుడును మనుష్యాది సర్వ ప్రాణుల మీదను కృపా దృష్టి ఎల్లప్పుడూ కలిగియుండును. కావుననే మానవులమగు మనకు వేదములను ఉపదేశించి ఉన్నాడు. అట్లు చేయకున్నా ఎవనికి ధర్మార్థ కామ మోక్షములు సరిగ్గా సిద్ధించేవి కావు. పరమానందము కూడా ఎవనికి లభించి ఉండేది కాదు. పరమ కృపాలువగు పరమేశ్వరుడు జీవులను సుఖింపజేయుటకు కందమూల ఫలాదులను ఇతర సూక్ష్మ స్థూల పదార్థములను జగమున రచించినట్లు సత్య విద్యలతో కూడిన వేదోపదేశమును మాత్రం జీవుల సుఖార్థమేల చెయ్యడు. బ్రహ్మాండమున గల ఉత్తమ పదార్థ ప్రాప్తి వలన కలుగు ఉత్తమ విద్యా ప్రాప్తిచే కలుగు సుఖములలో సహస్రాంశముతో అయినను పోలదు. అనగా ప్రపంచంలో ఉత్తమోత్తమ పదార్థాలు ఉన్నవి, వాటి వలన కలిగే సుఖము కంటే విద్య వల్ల కలిగే సుఖమే సర్వోత్తమైనది. దాన్ని మనం పోల్చలేము. ఇట్టి సర్వోత్తమ విద్యాబోధక వేదములను పరమేశ్వరుడు తన బిడ్డలకు ఉపదేశించకుండా ఎలా ఉండగలడు? కావున వేదములు ఈశ్వర నిర్మితములే అని నిశ్చిత విషయము అని ఈరోజు మనం ఈ ప్రశ్న మీద చర్చించుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.